ఏరుకోపాడు గ్రామంలో ఎంపీ యూపీఎస్ స్కూల్ ఆవరణలో సురక్ష మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరువూరు సెక్టార్ 1 ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణ విచ్చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి చోటు ఇవ్వకుండా గ్రామ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకి సహకరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడిపించేలా ప్రోత్సహించరాదని, శాంతి భద్రతల పరిరక్షణకి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోనే పెద్దలు సీసీ కెమెరాల ఏర్పాటుకి అప్పటికప్పుడు వారి యొక్క కాంట్రిబ్యూషన్ని ప్రకటించడం గ్రామం పట్ల వారికున్న బాధ్యతని తెలియజేస్తుందని ఎస్ఐ హర్షం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ లక్ష్మణాచారి కెమెరాలకి 1000 రూపాయలు ఇచ్చారు. గుడిపూడి వెంకటేశ్వరరావు కెమెరాలకి 1000 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నల్లమొత్తు సాంబశివరావు, మాజీ సర్పంచ్ కొంగల జనార్దన్ రావు, ఎంపీటీసీ సౌమ్య, నల్లమొత్తు శ్యామ్, తరిగొప్పుల రంగారావు, నల్లమొత్తు భాస్కర్రావు, చెరుకు వెంకటేశ్వరరావు, కొత్తపల్లి శ్యామ్, కొంగల భీములు, కొంగల శ్రీనివాస్, కంచిపోగు శ్రీను, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, పోలీస్ కానిస్టేబుల్స్ కిరణ్ భాష, మహిళా పోలీస్ కంచె సౌజన్య పాల్గొన్నారు. బ్యాంక్ దగ్గర ఇమీడియట్గా అతను ఏం చేశాడంటే బండికి తాళం వదిలేశాడు. ఆ తాళం తీసుకుని డిక్కీ ఓపెన్ చేసుకుని అమౌంట్ తీసుకుని వెళ్ళిపోయారు. జస్ట్ ఒక 10 సెకండ్లో కూడా కాదు. నిన్న ఉదయం అటువంటి సీసీ ఫుటేజ్ వచ్చింది, కొలికి వచ్చింది, కేసు నమోదు చేసి దగ్గర చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ అతను ఎక్కడ వచ్చాడు, ఎలా వచ్చాడు, వాళ్ళు ఫాలో అవుతుంది, అన్నీ ఉన్నాయి. కెమెరాస్ ఉంటే అది ఉపయోగం. ఎవడో తీసాడు అనుకుంటాం. అసలు వాళ్ళు ఎవరో ఏంటి, వాళ్ళు ఏ బండి వేసుకొచ్చారు, ఏ రూట్లో వచ్చారు, అసలు ఎలా ఎంటర్ అయ్యారు, సిటీ టౌన్లోకి ఎలా ఎంటర్ అయ్యారు అని తెలుసుకుంటాయి. కాబట్టి కెమెరా ఉన్న ఉపయోగాలు అంత స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఏదనుకుంటాం కానీ ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. కొంతమంది విలువైన వస్తువు పోవచ్చు, అయితే పిల్లలు తప్పిపోవచ్చు, అయితే కొంతమంది మధ్యకాలంలో కుక్కల్ని చాలా ప్రేమగా పంచుకుంటున్నారు. అలాంటి తప్పిపోయినప్పుడు కూడా వాటిని కూడా చూడడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒకటే కాదండి, ప్రతి దానికి కూడా కెమెరాని చూసేది చాలా ఉంటుంది. మీరందరూ దాన్ని మా యొక్క బాధ తపన మీకోసం, మీ సెక్యూరిటీ కోసం, మీ రక్షణ కోసం మీరు చేసే ప్రయత్నం ఇది. మీరందరూ అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, కెమెరాలు పెట్టడం మీరందరూ భాగస్వామ్యం వహిస్తారని, పెద్దలందరూ కూడా సహకారం అందించి తొందరగా ఒక 4-5 రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయ్యేటట్టు మీరు అందరూ చేస్తారని పేరున కోరుకుంటూ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఎవరైనా పట్ల నాలెడ్జ్ ఉన్నవాళ్ళని, ఎవరైనా కెమెరాస్ ఇస్తానన్న వాళ్ళందరూ ఒకసారి చెప్తే సభాముఖంగా అయిపోతుంది. మన గ్రామ సర్పంచ్ సాంబశివరావు గారిని మాట్లాడవలసిందో కోరుతున్నాను. రెండు మాటలు ఉద్దేశించి. అవుతాయో తెలియదు, ఒకరికి పడగవచ్చు అని అంటే ఒక సీసీ కెమెరా ఉంటే అందులో చూస్తే సరిపోతుంది. 2 వర్గాలు కొట్టుకోవటం కంటే అది నయమే కదండి. అట్లాగే చాలా దొంగతనాలు కానీ ఏదైనా ప్రతి విషయం ఇది మంచి ప్రోగ్రామ్ ఇది కాదు. గత 5 సంవత్సరాల నుంచి అప్పటి అనుకున్నాం ఈ దగ్గర కెమెరా పెట్టాలా, డబ్బా పెట్టుకుంటే మరీ విడిమెన్స్ కాదు, వాళ్ళకి భయం ఉండాలంటే కెమెరా పెట్టాలంటే ఇప్పుడు కాదు. గత 5 ఏళ్ళ నాడు బాత్రూమ్ లేక చాలా రోడ్డు మీద ఉండేవాళ్ళు, చికాకు వచ్చి సీసీ కెమెరా పెడితే భయపడి దూరం పోయేవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అది కూడా కాకుండా బాత్రూమ్ గురించి కాదు, ప్రతి విధంగా ఎక్కువైపోయింది. అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు కానీ ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తాళం వేసి ఇంట్లో చెలువు పోతాం అందరం ఆన్లైన్ మీటింగ్ మనం ప్రతిరోజు కూడా. అలాంటి మనం సీసీ కెమెరాలో చూసి ఎవరు వచ్చారు ఏంటనేది తెలుసుకోవచ్చు. అంటే మనకు కొత్త వచ్చిన వ్యక్తులని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరా చాలా ఉపయోగం. అందుకని అందరి సహకారంతో 5 కెమెరాలు అంటే 50,000 అయింది. అంటే 50 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు వేసుకున్న 50 మంది ఇవ్వచ్చు. దానికి ఫస్ట్గా నేను మాట్లాడుతున్నాను సర్పంచ్ గారు మాకు కెమెరా డొనేషన్ చేయడానికి సర్పంచ్ గారు ఒక కెమెరా వేస్తారు. మనం నలుగురు కూడా మన 4 కెమెరాలు అందరు సహకారంలో 4 కెమెరాలను మన ఊరికి 5 కెమెరాలు ఎస్ఐ గారు ప్రమోట్ చేశారు. కాబట్టి 5 కెమెరాలు కొనడానికి నేను కూడా సహకరిస్తాను. నా వంతు నేను సహాయం చేస్తాను. మీరందరూ సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు. మీ వంతు సహకారం అంటే మనం 1000 రూపాయలే ఇవ్వాలి అలాగే లిమిట్లెస్, ఆ 50 మందే ఇవ్వాలి అనేది కూడా లిమిట్లెస్. ఎంతమంది అయినా ఇవ్వచ్చు. ఊరందరూ కల్పించుకున్నా అంటే మన గుడి ప్రతిష్ట అప్పుడు అందరం ఇస్తాం కదండి, గణేష్ చతుర్థి అప్పుడు కూడా అందరం ఇస్తాం కదా. అలాగే ఇది అనుకోండి, ఇది కూడా ఒక మంచి శుభకార్యం అనుకొని ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వండి.
5 కెమెరాలకు మించి ఎక్కువ కూడా పెట్టుకునేలా చేసుకోవచ్చండి. థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, ఎస్ఐ గారికి నమస్కారాలండి, డిపార్ట్మెంట్ వారికి కూడా నమస్కారాలండి. ఫస్ట్ పేరు ఎవరన్నా ఒకరు ప్రకటించడం చాలా మంచిది. మీటింగ్ ఎవరిస్తారో డైరెక్ట్గా ఫస్ట్ పేరు నేను బుక్లో రాసుకుంటాను. చెరుకు లింగయ్య గారు పెన్ను బుక్ తీసుకోండి, బుక్ తీసుకోండి. ఏమంతా వాళ్ళు ఇప్పుడే ఆడుతున్నారు, ఇప్పుడే చెప్పారు, ఇప్పుడే ఆడుతున్నారు కాకుండా అందరూ ఎవరికి దోషం సహాయం వాళ్ళు వీడియో పెట్టారా రాజుల వాళ్ళు కూడా ఎంత తొందరగా అంతమంది సాధించారు కదా. 20 రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలన్నారు కాబట్టి మనం 10 రోజుల్లో తయారు చేసి మన సచివాలయం చంద్రశేఖర్ గారికి ఇస్తే ఎస్ఐ గారి కెమెరాలు తీసుకొచ్చి ఆ సీసీ కెమెరా మాట్లాడి చెక్ చేస్తారు. మేడం గారు లింగయ్య గారు 2000, సాంబశివరావు గారు ఫస్ట్ రండి. ఓకే దీనికి చింతలపాడు కాకుండా ఇది ఒక గ్రామ పంచాయతీ. ఇది గ్రామ పంచాయతీ గారండి చాలా పెద్దది కదా. నేనే అందరూ పోటీ చేసింది 3 2000 అండి. పిల్లల వెంకటనారాయణ గారు, చామర్తి లక్ష్మాచారి 1000 రూపాయలు. చెప్పండి, ఎవరని చెప్పచ్చు, తప్పలేదు. బండి శ్రీరామకృష్ణ గారు 1000 రూపాయలు. బండి శివరామకృష్ణ గారు ఎంతండి? 1000 రూపాయలండి. చెప్పండి, తప్పలేదు. ఎవరైనా మీకు తోచినంతే, బలవంతం కాదు, ఎవరికి నచ్చినంత అంటే ఇవ్వండి. ఇవాళ లక్ష్మాచారి గారు ముందే పేమెంట్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే 10 మంది ఉంటారు కాబట్టి పేర్లు చెప్పండి. 5 పేర్లు వచ్చాయండి. సరికాంటేశ్వర గారు 5000 రాయండి. 5000 కాదు 10,000 ఇచ్చిన అందులో కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కాబోతున్నారండి. శివయ్య గారు అంటే ఒక్కూరు సర్పంచ్ గారు, ఆయన 2 రోజులు పరిపాలించాలా. చింతలపాడు ఎరుకోకూడండి మరి 10,000 ఇవ్వాలి. రవికుమార్ అండి, అనుకోండి రవికుమార్ 2000 అండి. 2000. చెరుకు పురుషోత్తమ్ గారు 2000. 2000. ఎవరైనా చెప్పచ్చు, ఎంతైనా 500 కావచ్చు, 1000 కావచ్చు. ఎంపీటీసీ గారు 2000 అండి. మేడం గారు ఎంపీటీసీ గారు సమ్మె గారు 2000. ఎవరెవరు రాసుకున్నారు పోయింది మధ్యలో మీకు క్లాస్లో చదువుతాను మొత్తం భాస్కరరావు రాలేదు కమ్మా. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు. విలేకర్ గారు అండి. ఎవడా విలేకర్ గారు అండి, మ్యాటర్ డబ్బులు అడుగుతారు తప్ప డబ్బులు డొనేషన్ చేశారు, బయట ఆడ తీసుకున్నారు. మాట అంటే ఆయన ఇబ్బంది నేనే ఇస్తా.